ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల వివాదం అత్యంత నాటకీయ మలుపు తిరిగింది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల పంపిణీ వివాదం గత కొంతకాలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ విజయమ్మ అఫిడవిట్తో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఇందులోని అన్ని అంశాలు దేవుని సాక్షిగా వాస్తవాలు అంటూ విజయమ్మ పేర్కొన్నారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఆస్తులు నలుగురు మనమలకు సమానంగా పంచాలన్నది వైఎస్ఆర్ ఉద్దేశమన్నారు. ఈ విషయం వైఎస్ఆర్ దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమని విజయమ్మ పేర్కొన్నారు. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. సరస్వతి సిమెంట్స్, యలహంక భూమి కూడా షర్మిలదేనన్నారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనకోడలు, మేనల్లుడికి అన్యాయం చేశాడని, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నట్లు వైఎస్ విజయమ్మ అఫిడవిట్లో పేర్కొన్నారు. తన కుమారుడు జగన్మోహన్ రెడ్డిపై కుమార్తె షర్మిల పక్షాన నిలబడుతూ ఆమె విడుదల చేసిన అడ్వకేట్ నోటరీ వైసీపీ శ్రేణుల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.